దేవుడితో మన సంబంధం పెట్టుకోవాలంటే హ్మ్. ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి? అదేవిధంగా మనం దేవుడు మనం పిలిస్తే పలికేటట్టుగా హ్మ్. మనతో పాటు ఉండేటట్టుగా హ్మ్. ఉండాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంటారండి. రాధారమణులని, ఆ. లక్ష్మీనారాయణులని, Hmm. పార్వతీ పరమేశ్వరుడు అని ఆ. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హ్మ్. స్త్రీల ఔన్నత్యానికి హ్మ్. వాళ్ళకు సరిపడా చోటు కల్పిస్తున్నామా అంటే మీరేమంటారు అసలు? తిరిగి ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. కానీ సరైన సమాధానం చెప్పు. స్త్రీలను గౌరవించడం కోసమే కదా 33% రిజర్వేషన్ పెట్టారు. ఓకే, స్త్రీలను గౌరవించడం కోసమే కదా 50% రిజర్వేషన్స్ కూడా ట్రై చేస్తున్నారు. సరిపోతుందా? ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన హిందువుల అమ్మాయిలని లవ్ చేస్తున్నారు అనేది లవ్ జిహాద్ అని వింటున్నాం. ఈ లవ్ జిహాద్ వల్ల మన అమ్మాయిలను వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ముస్లింగా మారిపోతారు. వాళ్ళ పరంపర అట్లా అవును. ఇట్లా ముస్లింల జనసంఖ్య పెరిగినప్పుడు ఈ లవ్ జిహాద్ గురించి కానీ ఇట్లాంటి కుట్రలు కుతంత్రాల వల్ల ఏదో హిందూ ధర్మానికి ఏదో అవుద్దంటే అది కళ్ళ. హరే కృష్ణ, నేను మీ దేవుని మిథున్ కుమార్. మనతో పాటు వాస్తు సంఖ్యాశాస్త్ర జ్యోతిష పండితులు అన్నప్రసాద ఫౌండేషన్ చైర్మన్ దిండకుర్తి మురళీకృష్ణ గారు, మా గురువు గారు ఉన్నారు. ఈ గురుగారితో చాలా కాలమైన ఇంటర్వ్యూ చేయక మళ్ళీ నాకు ఈరోజు సదవకాశం గురుగారు ఇచ్చారు. ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయాలతో పాటు అదేవిధంగా జ్యోతిష్యం మీద ఉన్నటువంటి అపోహల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే నాన్న. హరి ఓం శివం. బాగున్నారా గురుగారు? సూపర్. చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. ఓకే. ఇలా కలుసుకుంటానికి చాలా సంతోషంగా ఉంది. మ్మ్. జ్యోతిష్యంలోకి మనం కొంచెం తర్వాత వెళ్దాం. ఓకే. ఎందుకంటే రోజు మీ వీడియోలు అన్నీ జ్యోతిష్యం మీద వస్తూ ఉన్నాయి. ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకుందాం. మ్మ్. అసలు మనం ఒక వ్యక్తి ఇప్పుడు సర్వసాధారణంగా నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, అందరూ ఉంటారు ప్రపంచంలో. మ్మ్. అదేవిధంగా కర్మానుసారంగా జీవితంలో ఆ, మానవ జన్మ ఎత్తకుండా విభిన్న ఉన్నటువంటి జీవచరాశులు కూడా ఉన్నాయి. అంతే కదా మరి. ఆ. 64 లక్షల యోనులు ఎక్కడైనా పుట్టొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. మ్మ్. సో నేను ఏమంటున్నాను సార్ అంటే మానవ జన్మ ఉత్కృష్టమైంది అని అంటారు కదా. మ్మ్. 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 సో మానవుడిగా పుట్టినప్పుడు భగవంతుని మనం ఎలా తెలుసుకోవాలి అసలు? మ్మ్. అసలు భగవంతుణ్ణి ఈయన భగవంతుడు అని మనం ఎలా చేస్తే ఆయన మనం తెలుసుకోగలుగుతాం? ఓకే. దీని గురించి మీరేమంటారు సార్? అంటే మనకి సనాతన హిందూ సాంప్రదాయంలో భగవంతుడు తెలుసుకోవడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, అంటే దారులు వేరైనా మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటే. చివరికి తెలుసుకోవాల్సింది మనం భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవటం. ఇప్పుడు దాంట్లోనే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇట్లా రకరకాల మార్గాలు ఉన్నాయి. మరి నేను ఎక్కువగా నమ్మేది అద్వైత సిద్ధాంతం అని చెప్తా. ఓకే, అంటే ఏంటి? రెండోది లేదు అనేది కదా. అంటే ఏంటి? పరమాత్మ ఆత్మస్వరూపంగా మనలోనే ఉన్నాడు కదా. ఓకే, అంటే సింపుల్గా ఇట్లా చెప్పేస్తే మరి నేను చెప్పింది గ్యారెంటీ ఏముంది కదా. దీనికి ఒక గ్యారెంటీ వర్డ్ ఒకటి చెప్తా. ఓకే, రామావతారం. రామావతారం అంటే భగవంతుడు రాముడు ఒక సామాన్య మానవుడిగా జీవితం తీసుకుంటేనే రావణాసురుడిని వధించగలడు అనే అద్భుతమైన వరం ఉంది రావణాసుడికి. కాబట్టి రాముడు మామూలు సామాన్య మానవుడిగా జన్మించి తన యొక్క ప్రవర్తనతో, తన యొక్క జీవన శైలితో మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి భగవంతునిగా మనకి ఆరాధ్య దైవంగా కొలబడుతున్నాడు. ఓకే, ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. దైవత్వం అనేది మనలోనే ఉంది. దాన్ని మేల్కొలపరా అని చెప్తున్నా. అంటే మనం రకరకాలుగా సిద్ధాంతాలు వేరైనా కానీ ఒకేసారి మనం సింపుల్గా ఏదో ఒక వర్డ్ చెప్పేస్తే సరిపోదు దానికి. అందుకని ఇంత అద్భుతమైన ఉదాహరణతో సహా మీకు చెప్పడం జరిగింది అనమాట. భగవంతుడు ఎక్కడో లేడు, మన లోపల. ఎగ్జాక్ట్లీ. అద్వైత సిద్ధాంతం అంటే అదే. గురుగారు, భగవంతుడు ఎక్కడో లేడు, మనతోనే ఉన్నాడని మీరు అంటున్నారు కదా. అసలు నేను ఎవరు అంటే ఎట్లా గుర్తించాలి? అసలు నేను ఎవరు మనకు తెలియని ఒక
తన నుంచి ఈ భూ ప్రపంచంలోకి వచ్చి ఉమ్, మనకు తెలియకుండానే ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే జీవితం ఉందో ఉమ్, ఈ జీవితంలో అసలు దైవ మార్గంలోకి వెళ్ళాలి అనే సంకల్పం కలగాలంటే ఫస్ట్ మనం ఎవరో మనం తెలుసుకోవాలి. ఓకే. అసలు మనం నేను ఎవరు అంటే ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతాం? నేను ఎవరు దానికన్నా కూడా ఇంపార్టెంట్గా ఒకటి విషయం చెప్తా. ఓకే. ఉమ్, నేను ఎవరో తెలుసుకోవడం వల్ల నీకు పెద్దగా ఒరిగేదేం లేదు. ఉమ్, అది నా అభిప్రాయం. ఉమ్, పెద్దగా ఒరిగేదేం లేదు. ఉమ్, కానీ నా యొక్క జీవిత అంటే ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకున్నాం అనుకో, ఉమ్, ఓకే, తప్పేమీ లేదు. అనిల్ అంబానీ లాగానో లేకపోతే ముఖేష్ అంబానీ లాగానో లేదా ధీరుభాయ్ అంబానీ లాగానో నీవు ఎవరైనా రోల్ మోడల్ తీసుకోలేదు, అదానీ లాగా రోల్ మోడల్ తీసుకుని బాగా అపరకు పేరున్న వాళ్ళని తీసుకో, నో ప్రాబ్లం. ఉమ్, కానీ నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో. ఉమ్, అంటే జనరల్గా ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో ఉమ్, ప్రతి మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఉమ్, మోక్షము. ఓకే. ఉమ్, అంటే మోక్షాన్ని తెలుసుకోవటమే మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం. ఉమ్, మనం ఏంటంటే దాన్ని చివర్లో పెట్టాము, ఉమ్. మిగతా కర్తవ్యాలన్నీ ముందు తీసుకొచ్చాం. ధర్మార్థ కామ మోక్షాలు. అన్నిట్లో కల్లా ఇంపార్టెంట్ది మోక్షము. ఓకే. అంటే అసలు భగవంతుడిని తెలుసుకోవటమే మన కర్తవ్యం. అంతకు మించి మనకు వేరే పని లేదు యాక్చువల్గా. కానీ మనం రకరకాల ప్రాపంచిక విషయాల్లో పడిపోతున్నాం. అందుకే నేను ఎవరు అని తెలుసుకోవడం కన్నా కూడా నా లక్ష్యం అంటే నా జన్మ యొక్క లక్ష్యం ఏంటి. ఓకే. ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పాను. అలాగే అది ఎక్కడ తెలుస్తుంది మనకంటే మన ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు, అంటే మనలో మనం చూసుకుంటున్నప్పుడు. ఎప్పుడు కూడా మహానుభావులు చెప్తూ ఉంటారు, ఒకసారి లోపలికి చూసుకోరా అంటారు. లోపలికి చూసుకుంటే ఏం తెలుస్తుంది? ఓకే, నీ యొక్క జీవిత లక్ష్యాలు తెలుస్తాయి, అసలు నువ్వు ఎటువంటి వాడివో తెలుస్తాయి, నువ్వెవరవో తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. అలా నేను చూసుకున్నప్పుడే నా యొక్క జీవిత లక్ష్యం నాకు అర్థమైంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఓకే, అక్షయ పాత్ర లాంటి ఒక అద్భుతమైన దానికన్నా పెద్దది. ఓకే, దానికన్నా పెద్దది అంటే ఈ భారతదేశంలో అతిపెద్ద అన్నదాన చౌల్ట్రీ సత్రం ఏర్పాటు చేయాలి అనేది నా జీవిత లక్ష్యం అని చెప్పి నేను గ్రహించాను. ఇప్పుడు దేవుడితో మనం ఇప్పుడు ఒక మనిషితో స్నేహితం చేస్తారు, తల్లిదండ్రుల భావం ఉంటుంది, అక్క చెల్లెల అనుబంధం ఉంటుంది. దేవుడితో మన సంబంధం పెట్టుకోవాలంటే ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి? అదేవిధంగా మనం దేవుడు మనం పిలిస్తే పలికేటట్టుగా మనతో పాటు ఉండేటట్టుగా ఉండాలి అంటే ఏం చేస్తే దేవుడితో మనం ఎలాంటి సంబంధం పెట్టుకుంటే దేవుడికి మన దగ్గర అవుతాం? చాలా మంచి ప్రశ్న అడిగావు. అంటే భగవంతునితో సంబంధ బాంధవ్యాలు లేకుండా, ఓకే, ఏదో నేను యాంత్రికంగా పూజలు చేస్తున్నాను, హోమాలు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను, పొద్దు నుంచి 3 గంటలు మెడిటేషన్ చేస్తా, ఆ తర్వాత 2 గంటలు పూజ చేస్తా, ఇంత బార్ లిస్ట్ రాసి దానాలు చేస్తా, ఆ వ్రతాలు చేస్తా, ఈ వ్రతాలు చేస్తా, ఆ పూజలు చేస్తా, ఈ హోమాలు చేస్తా, ఇవన్నీ ఒక పక్కకు వస్తే భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం. ఓకే, శ్రీకృష్ణ అవతారం మనకు తెలిపింది అదే. శ్రీకృష్ణ అవతారంతో స్వామి ఆయన యొక్క లీలలతో సమ్మోహనం చేశాడు అందరినీ. అంటే ఆయన వేణుగానామృతానికి ఎలా అయితే పరవశులైపోయేవాళ్ళో భక్తజనం మొత్తం, అలాగే ఆయన ముద్దు మాటలకు కానీ ఆయన యొక్క ముఖ వచ్చేసి కానీ ప్రతి దానికి కూడా ఎన్నో లక్షల మంది ఆయన ఒక ఆరాధ్య దైవంగా ఆయనకి ఈయనే అంటే నా కోసమే నన్ను రక్షించడానికి మాత్రమే వచ్చాడన్నట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళు. అంటే కృష్ణతత్వంలో మనకి ఆ ప్రేమతత్వం చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే భగవంతుడితో బంధం ఏర్పరచుకుంటే, అంటే నేను నా వర్డ్స్లో చెప్తాను ఇప్పుడు కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంట నేను. అంటే నీ మీద నీకు నమ్మకం ఉంది, భగవంతుడి మీద నమ్మకం ఉందా, ఓకే, నువ్వు అనుకున్నది ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అంటున్నా. అంటే ఇక్కడ నమ్మకం అంటే ఒక బంధం. ఓకే, ఎప్పుడైతే భగవంతునితో బంధం ఏర్పరచుకున్నావో అద్భుతంగా నువ్వు అనుకున్న ప్రతీదీ జరిగి తీరుతుంది. ఓకే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే భగవంతుడు స్వామివారు అన్ని రకరకాల అవతారాల్లో ఇవన్నీ కూడా నిరూపణ చేశాడు వారి భక్తుల విషయంలో.
దేవుణ్ణి మనం పిలిచి కంటే ముందు అమ్మవారి పదాలు చేర్చి పిలుస్తాం. ఇప్పుడు రాధారమణులని, ఆ, లక్ష్మీనారాయణులని, ఉమ్, పార్వతీ పరమేశ్వరులు అని. ఆ, ఇక్కడ స్త్రీశక్తికి మనం ఆది అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం ముందు నుంచి ఉన్నది శక్తి స్వరూపం అని మీరు చెప్తుంటారు, ఉమ్, అమ్మవారి యొక్క స్వరూపం అని. అవును. సో ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా ఉన్న సనాతన ధర్మంలో కూడా రాధారాములని, లక్ష్మీ పార్వతులు, ఉమ్, క్షమించాలి, పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణలని ఉంది కదా. అవును. ఇంత గౌరవం ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో ఉమ్, ఈ హిందూ ఊ, భారతదేశంలో ఉమ్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్, స్త్రీల ఔన్నత్యానికి ఉమ్. వాళ్ళకు సరిపడా చోటు కల్పిస్తున్నామా అంటే మీరేమంటారా సార్? దీనికి నేను ఒక క్వశ్చన్ అంటే తిరిగి ఇంకో క్వశ్చన్ అడుగుతా, దానికి సరైన సమాధానం చెప్పు. ఉమ్, స్త్రీలను గౌరవించడం కోసమే కదా 33% రిజర్వేషన్ పెట్టారు. అవును. ఓకే, ఉమ్, స్త్రీలను గౌరవించడం కోసమే కదా 50% రిజర్వేషన్స్ కూడా ట్రై చేస్తున్నారు. ఉమ్, సరిపోదా? ఉమ్, ఓకే, ఓకే. సరిపోదు నాన్న, ఉమ్, రియల్గా సరిపోదు. ఓకే, ఉమ్, ఎందుకంటే భగవంతుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఉమ్, ఆయన అమ్మవారు తనలో అంతర్భాగము, సగభాగము, అర్ధనారీశ్వర తత్వం అని చాలా క్లియర్గా చెప్పాడు. ఉమ్, ఓకే, మనం ఏదో 33% రిజర్వేషన్లు పెట్టి, అవును. ఓకే, ఉమ్, సర్పంచ్గా పోటీ చేసేదేమో మహిళ, ఉమ్, సర్పంచ్ స్థానంలో కూర్చునేదో లేకపోతే పెద్దలను చెలాయించేదేమో మొగుడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఇప్పుడు ఉన్న చూస్తున్న కలియుగంలో అదే కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రిజర్వేషన్లు పెంచుకోవడం వలన ఏం పెద్ద ఉపయోగం అయితే నేను నా కళ్ళారైతే నేను చూడాల. ఎక్కడో ఒక 10% రియల్గా రాజకీయాల్లో ఉమ్, ఇమిడిపోయి చాలా బాగా ఉమ్, పైకి వచ్చిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, మహిళలు ఉన్నారు. కానీ ఉమ్, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఉమ్, మగవారి యొక్క ఉమ్. కనుసన్నల్లోనే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సార్ ఇంకోటి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి, ఇప్పుడు రాయచోటిలో వీరభద్ర స్వామిది 1300 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన టెంపుల్ ఏదైతే ఉందో అది ఉత్సవాలు చేసుకుంటూ ఊరేగింపులో వెళ్తూ ఉంటే అన్య మతస్థులు ఎవరైతే, ముస్లిం మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదుర్కొని ఖండించి, ఇప్పుడు మేము ప్రార్థన చేసే టైము, మేము ఇఫ్తార్ చేసే టైం, ఇటు నుంచి మౌనంగా వెళ్ళాలి, భజనలు ఆపేసేయాలి అనుకున్నటువంటి పరిస్థితులు మన భారతదేశంలో వస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఇలాంటివి ఉన్నాయో లేవో తెలియదు. ప్రస్తుతం అయితే మేము చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజుకు పెరుగుతుంది. సో దీనివల్ల హిందూ ధర్మానికి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇట్లాంటి పరిస్థితులు రాయచోటి అంటే అక్కడ 3 పార్టీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీగా చెప్పుకుంటుందో వాళ్ళు కూడా సంయుక్తంగా అక్కడ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కడపలో, రాయచోటిలో జరుగుతున్న ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మన భారతదేశానికి ఏమన్నా రాబోయే కాలంలో మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందంటారా? హిందూ ధర్మానికి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ముప్పు వాడిల్లుతుంది అంటే నేనైతే నమ్మను. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు ఏవో జరుగుతుంటేనన్నా. ఓకే, ఒక మతం మీద ఆ సహనం లేని వాళ్ళు ఇటు నుంచి అటు చేస్తూనే ఉంటారు. ఓకే, దాన్ని గురించి పట్టించుకోవడం, దాని గురించి మాట్లాడడం అనేది ఒక కరెక్ట్ అయిన విషయం కాదు. ఇట్లాంటివి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, హిందూ ధర్మం ఏదో అయిపోద్ది, ఏదో అంటే కనుమరుగైపోద్దో లేకపోతే ఏదో అవుద్దని అని కలలుగా ఉన్న పిచ్చి వాళ్ళు అందరూ కూడా మట్టిలో కలిసిపోయారు కదా. ఓకే, హిందూ ధర్మానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, కానీ ఇంకా నా హిందూ సహోదరులకి ఇంకొక చిన్న సలహా చెప్తున్నా. ఓకే, ఇక్కడ మనలో మన యొక్క ధర్మం యొక్క, మన హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే పరమత సహనం. ఓకే, సహనం వహించండి, భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుని యొక్క దైవత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, దానికోసమే తపన పడండి. అంతేగాని మనం ఏదో గొప్ప చూపించుకోవడానికో లేకపోతే ఎవరితో గొడవలు పెట్టుకోవడానికో అతివాదాన్ని ఎక్కువగా ప్రోత్సహించకండి. అంటే సమాధానం ఒక విషయం, మనతో పూర్తి మనం వెళ్తూ ఉన్నప్పుడు మసీదు ముందరకు వచ్చినప్పుడు వాళ్ళు మన మీదకి వచ్చారు, మనం సహనంగానే వెళ్తున్నాం, బట్ వాళ్ళే మన పైకి వస్తున్నారు. ఇంకా సహనంగా ఉండాలంటే ఎప్పుడు కూడా మన లౌకిక దేశంలో రకరకాల మతాలు, రకరకాల విశ్వాసాలు ఉన్నప్పుడు
వీటిని అన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్టేట్ ఉంటుంది, అంటే ప్రభుత్వం. ఓకే, ప్రభుత్వం కనుసన్నల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న సంఘటనలు ఏవో జరుగుతున్నాయన్న, అవన్నీ కంట్రోల్ చేయడానికి అద్భుతంగా గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది ఎప్పుడు కూడా. కానీ మన ధర్మం మనకేం చెప్పిందో మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఎదుటి వ్యక్తికి నేనేం సూక్తులు చెప్పట్లేదు కదా. ఓకే, నా విశ్వాసం నేనేదైతే నమ్ముతున్నానో నువ్వు అదే నమ్ముతున్నావు కదా. కాబట్టి నీకు సలహా చెప్తున్నా, ఏమని, అరే తమ్ముడా, మన ధర్మం చెప్పిందిరా, పరమత సహనం ఇంపార్టెంట్ రా. ఓకే, నువ్వు బైబిల్లో ఆ తప్పు ఉంది, ఓకే, లేకపోతే ఖురాన్లో ఈ తప్పు ఉందని చర్చలు వదిలేరా. ఓకే, ఏదో వ్యూవర్షిప్ కోసం ఇవన్నీ పోటీలు పడి ఇవన్నీ ఇంటర్వ్యూలు పెట్టకండిరా. ఓకే, మన పని ఏంటి, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మనం భగవంతుని చేరుకోవడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఈ డైవర్ట్ అయిపోయి మన యొక్క జీవిత యొక్క గమ్యాన్ని మర్చిపోయి పిచ్చోళ్ళ మాదిరి అయిపోతే దానివల్ల ఎవరికి నష్టం? మొత్తం టోటల్ మన యొక్క ధర్మానికే నష్టం. ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన హిందువుల అమ్మాయిలని లవ్ చేస్తున్నారు అనేది లవ్ జిహాద్ అని వింటున్నాం. ఈ లవ్ జిహాద్ వల్ల మన అమ్మాయిలను వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ముస్లింగా మారిపోతారు. వాళ్ళ పరంపర అట్లా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ జనసంఖ్య అట్లా పెరుగుతుంది. ఇట్లా ముస్లింల జనసంఖ్య పెరిగినప్పుడు ఈ లవ్ జిహాద్ గురించి కానీ ఈ ముస్లింల జనసంఖ్య పెరిగితే భారతదేశానికి ఏమైనా ఇబ్బంది ఉందంటారు? అంటే భారతదేశానికి ఇబ్బంది అంటావా, లేకపోతే హిందూ ధర్మానికి ఇబ్బంది? భారతదేశం అంటేనే హిందూ ధర్మానికి చెప్పా కదా, హిందూ ధర్మానికి వాటిల్లే ముప్పు ఏమీ ఉండదు. ఓకే, ఎటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినా, ఓకే, నేనేమో ఏవో జరిగినాయి అని చెప్పి నేనేమో ఎక్కడ రుగుడిగా అంటే గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా స్టేట్మెంట్ ఉంటే నేను చెప్పగలను, కానీ బట్ రకరకాల వార్తలు అనేవి ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రెండోది ఇట్లాంటి కుట్రల కుతంత్రాల వల్ల ఏదో హిందూ ధర్మానికి ఏదో అవుద్దంటే అది కళ్ళ అంతే, అది అసలు జరిగే పనే కాదు నాన్న. మీరు ఇంతకుముందు శ్రీకృష్ణుడు అన్నందుకు దాని కంటిన్యూషన్ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి చీర వస్త్రాపరణం జరుగుతున్నప్పుడు ఆమె చీరనిస్తాడు కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కలియుగంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సీతారాముల్లా కలిసి ఉండాలి అంటారు. ఈ వేరే ఎవరిని అనరు. ఈ శ్రీకృష్ణుని తీసుకొచ్చి పెట్టరు అక్కడ, ఎందుకంటే ఆయనకి 8 మంది భార్యలు 16,000 మంది గోపికలు అంటారు. సీతారాముల్లా కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. సో ద్రౌపదికి 5 మంది భర్తలు కదా సార్. అవును, అక్కడ ఆమె తప్పు కదా. ఇప్పుడు ఒకరు కాకుండా ఇద్దరిని ఒక భర్త ఇంకెవరన్నా అనైతికంగా ఇంకో ఎవరన్నా మెయింటైన్ చేస్తేనే దాన్ని పెద్దగా తప్పుగా పరిగణిస్తున్న కలియుగంలో ద్రౌపది 5 మంది భర్తలను పెట్టుకొని అట్లా ఉండడం ఎంతవరకు సమంజసం? ఆవిడ మహాపతివ్రతల్లో ఒక ఆవిడ. ఓకే, ద్రౌపది అనే ఆ క్యారెక్టర్ ఒక మహాపతివ్రతల్లో ఒక ఆవిడ. ఓకే, ఆవిడ గురించి మాట్లాడుకునే అంత స్థాయి మనకు ఉందా ఫస్ట్ అసలు? ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయము ఆ సందర్భము చాలా డిఫరెంట్. అంటే దీని గురించి మాట్లాడటం వలన వేరే వ్యక్తులకి దీన్ని టార్గెట్ చేసి హైలైట్ చేయడానికి ఉపయోగపడతాయి ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి నేను ఇటువంటి వాటిని మీద మాట్లాడడానికి ఇష్టపడను. ఓకే, ద్రౌపది మహాపతివ్రతల్లో ఒక ఆవిడ. అది ఎందుకు ఏమిటి అనేది మీరు రకరకాల పుస్తకాలని అది మొత్తం సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకోండి. మీ ఉద్దేశం చెప్పండి సార్. మరి మహాపతివ్రత ఆవిడ 5 మంది భర్తలు ఉన్నారు కదా, అంతే నాన్న. దానికి అంటే దాని సమయము సందర్భము ఏంటి ఎలా అనేది మీరు మన టెక్స్ట్ని రిఫర్ చేసుకుంటూ మీరు తెలుసుకోండి. ఎందుకంటే మనం ఒకటి మాట్లాడితే అది ఎదుటి వారికి ఒక ఆయుధం లాగా అయిపోతుంది వాళ్ళ. ఓకే, మన గురించి మనమే చెడు చెప్పుకుంటున్నటువంటి అవుతుంది. కాబట్టి అది మహా అద్భుతమైన ఘట్టం. దాంట్లో ఇప్పుడు ద్రౌపది పిలవగానే ఎందుకు వచ్చాడబ్బా నాకు అర్థం కాదు. శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అక్కడ, పాండవులు అందరూ ఉన్నారు, ధర్మరాజు అందరూ ఉన్నారు కదా. ఓకే, మరి ద్రౌపది పిలవగానే ఎందుకు వచ్చాడు ఆయన? పాతివ్రత్య శక్తి అలాంటిది అంటారా? అంతేకాదు, ఆవిడ యొక్క భక్తి శ్రద్ధ ఆయనకి చాలా ఇష్టం. ధర్మరాజు అక్కడే ఉన్నాడు. ధర్మరాజు ఏమనుకుంటున్నాడు ఆయన మనసులో? కృష్ణుడు ఇటువైపు రావద్దు అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మరి ఆ జోదం ఆపేయమంటాడు కదా కృష్ణుడు వస్తే. జోదం అంటే సప్త వ్యసనాల్లో ఒకటి కదా.
సప్త వ్యసనాలు జోలికి పోవద్దనే కదా భగవంతుడు చెప్పేది ఎప్పుడైనా సరే. అవును, అవును. ఓకే, ఆ ఘట్టం మహాభారత యుద్ధానికి దారి తీసింది కాబట్టి, అంటే దారి తీయాలి కాబట్టి భగవంతుడు అలా వాళ్ళకి మనశ్చాంచల్యం కలిగించి ఉండొచ్చు. కానీ ధర్మరాజు మరి కృష్ణుడు రావాలని కోరుకున్నాడా? లేదు కదా. ద్రౌపది అన్నా అనగానే మరి పరిగెత్తుకు వచ్చాడు కదా. ఓకే, అక్కడ ఆ భక్తి ప్రేమ ఎవరైతే చూపించారో భగవంతుడు అక్కడ సరెండర్ అయి తీరుతాడు. ఓకే, ద్రౌపది అమ్మ ఆ తల్లి గురించి మాట్లాడుకునే అంటే దాన్ని మాట్లాడి మనం ఎదుటి వ్యక్తులకి ఒక ఆయుధాన్ని ఇవ్వడం కన్నా దాని గురించి కావాల్సిన టెక్స్ట్స్ని మీరు రిఫర్ చేయండి, చాలా అద్భుతంగా మీకు సమాధానం దొరుకుతుంది. సార్ అక్కడి నుంచి వచ్చాం వాస్తు ఈ జ్యోతిష్యం మీద పోతాం. ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితంలో కష్టాలు రాకుండా ఎవరు ఉండరు సార్. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, యాంగ్జైటీ, డిప్రెషన్, రకరకాల వ్యసనాలకు బానిసలు అవుతుంటారు, సంతోషంగా ఉంటారు, ఆధ్యాత్మిక పరివర్తన చెందుతుంటారు, అన్నీ రకరకాలుగా మారుతుంటారు సార్. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే వాని పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక వ్యక్తి బాలేడు అంటే వానికి వాస్తు బాగాలేదు, లేకపోతే జ్యోతిష్యంలో ఇది బాగాలేదు, న్యూమరాలజీ ప్రకారం అది బాగాలేదు, మైండ్ యాటిట్యూడ్ సరిగా లేదు అని చెప్తున్నారు. సో ఒక వ్యక్తి మీద వాస్తు ఎంత శాతం ప్రభావితం చేస్తుంది, జ్యోతిష్యం ఎంత శాతం ప్రభావితం చేస్తుంది, దాని తర్వాత న్యూమరాలజీ గుర్తాం, ఇవి రెండింటి ఎంత ప్రభావితం చేసి చెప్పండి సార్. ఓకే, న్యూమరాలజీ కూడా తీసుకో, అన్ని కలిపి చెప్తాను. న్యూమరాలజీ ఎందుకు ఆపుతున్నాను సార్ అంటే న్యూమరాలజీ మన భాషకు సంబంధించిన వ్యవహారమే కదా అది. ఓకే, ఇంగ్లీష్ కి సంబంధించిన వ్యవహారం. మన మాతృభాష తెలుగు, ఇంకాస్త ముందుకెళ్తే మనం పూర్వీకుల భాష సంస్కృతం. దాని మీద కూడా క్లారిటీ ఇస్తా. ఓకే, నీవు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, మనకి వేదాంగాలలో మనకి చెప్పబడింది ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ గురించి మాత్రమే చెప్పబడింది. ఓకే, జ్యోతిష్ శాస్త్రం ఎక్కడ కూడా మన యొక్క వేదాంగాలలో ఎక్కడ కూడా దాని ప్రస్తావన లేదు. అంటే గ్రహాలు వాటి గమనాల గురించి మాట్లాడింది. ఓకే, అంటే ఎన్ని డిగ్రీస్, ఎన్ని రోజులు, ఎన్ని డిగ్రీస్ కదులుద్ది, అంత ఎటువైపు ప్రయాణిస్తుంది, ఎక్కడ స్తంభిస్తుంది, మళ్ళీ ఎక్కడ మళ్ళీ రెట్రోగేట్ అవుతుంది, బ్యాక్కి వెళ్తుంది, ఇట్లా రకరకాలు ప్రతిదీ కూడా ఆస్ట్రానమీలో మాత్రం దాని గురించి చెప్పబడింది. ఆ తరువాత అంటే ఈ గ్రహస్థితి గతులు మానవుని మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనే దాని మీద పుట్టుకొచ్చిందే జ్యోతిష్య శాస్త్రం. కానీ ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఫల నిరూపణ విభాగం ఓకే చాలా ఎక్కువ యాక్యురేట్గా మనకి సూట్ అవుతుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా అద్భుతంగా నమ్మడం స్టార్ట్ అయింది. ఓకే, మరి అసలు జ్యోతిష్య శాస్త్రం వేదాంగాల్లో లేదు. మరి దాని యొక్క ఉపశాస్త్రాలైన వాస్తు, ఇంకేదైనా శాస్త్రమో, న్యూమరాలజీ, మరి ఏం పెట్టుకో, ఏవి పెట్టుకున్నా అన్నీ ఈ జ్యోతిష్యం అనే తల్లికి పిల్లలు, ఇవన్నీ పిల్లలు. ఓకే, దీనికే కొంచెం ప్రాముఖ్యత ఉంది శాస్త్రాల్లో. అటువంటిది మరి వాస్తుకు కానీ లేకపోతే ఇంకా వేరే 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 వాటికి కానీ మిగతా శాస్త్రాలకు కానీ ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి మనం అంటే ఇంకా లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక 25 years నుంచి ఒక అద్భుతమైన వాస్తు అంటే ఒక అద్భుతమైన సైన్స్ అని చెప్పే నేను దీని మీద ఎన్నో రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, చేసినప్పుడు అంటే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఉంది. ఓకే, మన యొక్క జన్మకుండలు ఉంది. మన యొక్క జన్మకుండల్లో ఏదో స్థితిగతులు బాగోలేదు, వాటిని ఏమైనా మార్చగలవా? మార్చలేము. మరి వాస్తు ప్రభావం ఉంది మన ఇంటి మీద, మన మీద. వీటిని మార్చితే మన మీద వాస్తు ప్రభావం అనేది పాజిటివ్గా పనిచేస్తాం మనకు తెలిసినప్పుడు మనం మార్చుకోగలమా లేదా అంటే చాలామంది కొంతమంది హేతువాదంగా అంటే గుడ్డిగా వాదిస్తారు. ఏమని, నీకు ఆ జ్యోతిష్యంలో నీకు అంటే ఆ వాస్తును సరిచేసుకునే అవకాశం రాసిపెట్టుంటేనే నీకు జరుగుతుంది, లేకపోతే జరగదు అంటారు. ఓకే, అది కూడా ఇక్కడ మనిషి యొక్క సంకల్ప బలం చాలా ఇంపార్టెంట్. ఓకే, 25 సంవత్సరాల నా యొక్క అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని మనం మార్చలేము, కానీ మనిషి తన మెదడు మీద ప్రభావం చూపించే
ఇంటి యొక్క వాస్తుని మార్చుకోగలరు కదా. ఉమ్, దీన్ని సైంటిఫిక్గా మాత్రమే ఆలోచించండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడబాకండి. ఈ కలర్ అక్కడ పెడితే తప్పు, ఈ కుర్చీ ఇటు పెడితే తప్పు, ఈ సోఫా అడ్డేస్తే తప్పు, అది ఇటేస్తే తప్పు, ఇవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలన్నీ పక్క పెట్టండి. ఓకే, పక్కగా పెట్టి సైంటిఫిక్గా మనం ఎనాలిసిస్ చేసి చెప్పే వాస్తుని ఫాలో అవ్వండి. చాలా చాలా తక్కువ పాయింట్, ప్రాణాంతక వాస్తు దోషాలని చిన్న పుస్తకం కూడా రాయడం జరిగింది. ఎన్నో గ్రంథాలు ఉండగా కూడా. ఎందుకు అంటే అట్లీస్ట్ ఈ 15 ప్రాణాంతక వాస్తు దోషాలు మన ఇంట్లో లేకపోతే మన యొక్క మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది అని అర్థం. అంటే ఎప్పుడైతే మన మెదడు ప్రశాంతంగా పనిచేస్తుందో ఆటోమేటిక్గా మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. మన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే అన్ని శాస్త్రాలు కూడా మనం అంటే ఏమీ చేయలేము. జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే మనం ఏమీ చేయలేం. వాస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటే మనం దీన్ని సెట్ చేసుకుంటే, దీన్ని మార్చుకోగలిగితే నీకేదో నువ్వేదో పెద్ద కోటీశ్వరుడు అపర కుబేరుడు అయిపోతావని కాదు నేను చెప్పేది. నీ యొక్క మైండ్ మీద ఉన్న ప్రెషర్ రిలీవ్ అవుతుంది అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. అంటే నువ్వు నీ యొక్క ఆలోచన ధోరణి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పగలను. ఇప్పుడు జ్యోతిష్యం గురించి చెప్పింది, వాస్తు గురించి చెప్పింది సార్. ఇప్పుడు కావాల్సింది న్యూమరాలజీ గురించి చెప్పండి. ఓకే, న్యూమరాలజీ అనేది మన భాషనే కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్స్కి మీరు పేరు మారుస్తున్నారు, లేకపోతే డబల్ ఏ రాస్తారు, డబల్ పి రాస్తారు, ఏదో రాసి పెట్టేస్తున్నారు. ఎవరు రాస్తారు అన్న డబుల్ ఏలు డబుల్ బీలు అటువంటి వాటికి నేను చాలా లేదు సార్. ఒక నిమిషం, కోర్సులు ఇస్తున్నారు సార్. 41 days ఈ పేరుని ఇట్లా రాయి, ఇది రాస్తే నీకు ఇది మంచిగా అవుతుంది, పేరు మార్చుకో, నీ తలరాత మారిపోతుందని. మీ శిష్యుల్లోనే కొంతమంది పేర్లు ఇప్పుడు అనవసరం కానీ పేర్లు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా సార్. అవును, వాళ్ళ జీవితాలు మారిపోతాయి సార్ అట్లా మార్చుకుంటే. అటువంటిదే ఉండదు. అంటే ఒక అక్షరం మార్చడం వలన ఓకే ప్రొనౌన్సియేషన్ మారదు. ఓకే, లేకపోతే నోరు తిరిగిన అక్షరాలు పెట్టి దాని ప్రొనౌన్సియేషన్ వేరే రకంగా పెడతాం వల్ల కూడా ఏమీ ఒరిగేదైతే ఉండదు. ఒకటి, న్యూమరాలజీని మనం ఫాలో అవ్వాలి అనుకుంటే పుట్టిన బిడ్డకి పెట్టుకోండి, తప్పేం లేదు. అంతేగాని లేదు వాడికి సూట్ అయ్యే విధంగా ఇంటి పేరు చేర్చడం, వాళ్ళ ఇంటి పేరుని ఇనిషియల్గా పెట్టుకోవడం, రకరకాలుగా మార్చి చూసుకొని ఫేవరబుల్ నెంబర్లో పెట్టండి. అంతేగాని ఏదో ఒక అభూత కల్పనలాగా 3 ఏళ్ళు కృష్ణ అనుందనుకో, KRI లేదు, KRSNA అంట. అది ఎక్కడ స్పెల్లింగ్ నాకు అర్థం కాల. KRSNA అంటే అది చూడగానే అర్థమవుతుంది కదా కృష్ణ అని. అలా మార్చేస్తున్నారు. అసలు ప్రొనౌన్సియేషన్ కృష్ణ అని పిలుస్తారు కదా. కృష్ణ అన్న పదానికి అర్థమే అవుతుంది. అంటే తెలుగులో అంటే తెలుగు ఆ అనే అక్షరానికి ఒక నెంబర్స్ రిప్రజెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, కానీ మనం ప్రామాణికంగా న్యూమరాలజీలో ప్రజెంట్ వాడే చార్లియన్ పద్ధతిలో కానీ పైథాగరన్ సిస్టంలో కానీ మనం వాడేవి ఏ అనే లెటర్కి ఏ నెంబరు, బి అనే లెటర్కి ఏ నెంబర్ రిప్రజెంట్ అవే వాడతాం మనం. అంతేగాని మనం తెలుగులో మన పేరు రాస్తున్నాం. ఒక వ్యక్తి అనుకుందాం, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన పేరు తెలుగులోనే రాస్తాడు. తన పేరు కాదు, అసలు మాట్లాడటమే తెలుగులో మాట్లాడతాడు. అతనికి తెలుగు తప్పితే ఏ భాష తెలియదు. ఇప్పుడు ఇతనికి న్యూమరాలజీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే గురువు దగ్గరికి వచ్చిన నాకు తెలిసిన పైథాగరన్ సిస్టంలోనా, చార్లియన్ సిస్టంలోనా, లేకపోతే ఇంకేదైనా హెబ్రూ సిస్టంలోనా, ఏ సిస్టంలో చేయాలి, లేకపోతే అతను ఇవేవి తెలియదు కాబట్టి అతను ఏ సిస్టంలో చేస్తాడు కాబట్టి ఆ సిస్టంలో చేయాలా. ఓకే, కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ కూడా మనం ఎంతవరకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈ శాస్త్రాలన్నిటి కూడా అంతే ఇవ్వాలి. ఓకే, దీనికి నా సేయింగ్ ఉంది కదా. ఓకే, అంటే మోతాదుకు మించి ఏది వద్దు, అది మెడిసిన్ అయినా సరే శాస్త్రం అయినా సరే. నేను అదే అంటున్నాను సార్. మన భాషనే కానప్పుడు ఇంగ్లీష్ను ఆ న్యూమరాలజీ అనే వర్డ్ను పట్టుకొచ్చి దాన్ని కూడా క్యాచ్ చేసుకుంటున్నారు కదా. ఎట్లా ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడే మన అన్య మతాలకు మనము దొరికిపోతున్నాం సార్. ఇప్పుడు న్యూమరాలజీ అనేది పెద్దగా మీరు అన్నారు, ఇప్పుడు జ్యోతిష్యం అనేది మొదలు పుట్టింది, ఇవన్నీ వాటి పిల్లలు. దాన్నే ఆస్ట్రానమీలో అదొక చిన్న శాస్త్రం. దాంట్లో పుట్టిన పిల్లలకు
మనం ఎంత ఇయ్యాలనో అంతే ఇయ్యాలన్నా అది శాస్త్రమైన, మెడిసిన్ అయినా తక్కువలో తీసుకోవాలని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యూమరాలజీ సంబంధించి మీరు మా బాబుకు ఒక పేరు పెట్టారు. ప్రణవానందన్ కృష్ణ అని పెట్టారు. ఇదే పేరును మీ శిష్యులు అంటే కొంతమంది శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే ఆ పేరు కరెక్ట్ కాదంట. ఓకే. ఏంటి సార్ ఒక్కరొక్కరొక్కలాగా అసలు అర్థమే కావట్లేదు. అసలు న్యూమరాలజీ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది చిన్న విశ్లేషణ చేసి దాన్ని క్లోజ్ చేసేయండి సార్. చిన్న విశ్లేషణ అంటే ఏం లేదు నాన్న. ఓకే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని అనుకోవడానికి కాదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పే కదా, ఒక వ్యక్తికి తనకి ఒక భాష మాత్రమే వచ్చు అనుకుందాం, మరాఠీనే వచ్చు అనుకుందాం, ఓకే, లేకపోతే బెంగాలీనే వచ్చు అనుకుందాం. ఆ రిప్రజెంటేటివ్ లెటర్స్ని బట్టి అతను రాసే లెటర్ని బట్టి మాత్రమే అక్కడ నెంబర్స్ తీసుకోవాలి. కానీ మనం దాని ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేసి ఈ నెంబర్ వచ్చింది కాబట్టి ఇతని జీవితం ఇలా ఉంటుంది అని అనుకోవడం తప్పు. ఓకే, అది రాంగ్. ఆ పద్ధతి అనేది మనం ఊహించేది, మనం గైడ్ చేసేది అన్ని రాంగ్. కాబట్టి ఏ శాస్త్రాన్నైనా సరే దాని యొక్క పరిధి కొంతవరకే ఉంటుంది. ఓకే, అంతవరకే ఆలోచించండి. అసలు మొత్తం ఎట్లా ఉందంటే, ప్రపంచం అంతా ఎట్లా అయిపోయిందంటే, నీ మొబైల్ నెంబర్ మారిస్తే నీ జీవితం మారిపోయింది, నీ అకౌంట్ నెంబర్ మారిస్తే నీ జీవితం మారిపోయింది, నీ బండి నెంబర్ మారిస్తే నీ జీవితం మారిపోయింది, నీ పేరు మారిస్తే నువ్వు చెప్పవసలా, నువ్వు ఎమ్మెల్యే, ఎంపీఓ, లేకపోతే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోతావు. ఓకే, ఇటువంటి అపోహల నుంచి బయటికి రండి. అటువంటి అంటే శాస్త్రాలకి ఎంతవరకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఓకే, వాటి ప్రామాణికంగా మనం ఎక్కడెక్కడ పాటించాలి, ఎలా పాటించాలి, ఆ విధంగా మాత్రం వెళ్ళండి. అంతేగాని గుడ్డిగా, పిచ్చిగా జస్ట్ కొన్ని అంటే నేను నా దగ్గరికి వచ్చే వాటిలో చూస్తుంటా కదా, నేను నా దగ్గర ఒకే అపాయింట్మెంట్లో జ్యోతిష్యము, న్యూమరాలజీ, జమాలజీ, రుద్రాక్ష, ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి సంబంధించిన లైఫ్కి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ చెప్పేస్తాను. అంటే మళ్ళీ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే మళ్ళీ వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవడం, వాళ్ళ అకౌంట్ నెంబర్ మళ్ళీ వచ్చి అపాయింట్మెంట్, ఏ ఉండవు. ఒకే సింగిల్ సిట్టింగ్లో మొత్తం క్లారిటీ ఇస్తా. అంటే ఎందుకు ఇవ్వాలి అంటే, అది ఊరికే చూసుకునే కాదు ఇవన్నీ. ఒకసారి చూసుకున్నావు, తెలుసుకున్నావు, దాని ప్రకారం నీ యొక్క మైండ్ సెట్ని ఎట్లా పెట్టుకోవాలి అంతే. అంతేగాని ఒక్కొక్కళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళాను సార్, ఇది చేశాను సార్, ఈయన దగ్గరికి వెళ్ళాను, ఇది చేశాను సార్, అక్కడ 1,00,000 ఖర్చు పెట్టా, ఇక్కడ 50,000 ఖర్చు పెట్టా. పిచ్చా మీకేమన్నా? ఇప్పుడు ఎన్నో రకాల జ్యోతిష్యంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. ఉన్నా కూడా కేఎస్ కృష్ణమూర్తి గారు కేపీ సిస్టమ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఎందుకు దాన్ని ఆయన క్రియేట్ చేశాడు అంటే, యాక్యురసీ కోసం అని చెప్పాడు ఆయన. అంటే ఇంకా ఖచ్చితత్వంగా కోసం నేను దీన్ని క్రియేట్ చేశాను అన్నాడు. ఆయన పరిహారాలు అడిగితే ఆయన ఏమన్నాడు, జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాలకి స్థానం లేదు అన్నాడు. అంటే ఏంటి అంటే, పరిహారాలు పని చెయ్యవు అన్నట్టుగా ఒక విధంగా ఆయన పరిహారాలు అంటే ఏముండవు, ఓకే, మన లైఫ్ ప్యాటర్న్ మార్చుకుంటే ఆటోమేటిక్గా మారుద్ది అని ఆయన ఒక సింగిల్ లైన్లో చెప్పేశాడు. దాన్ని మళ్ళీ మనం ఎవరైతే వేదిక్ ఆస్ట్రాలజీ ఫాలో అవుతారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళు పరిహారాలు చెప్తారు కాబట్టి దాని మీద ఒక 1,000,000 crores, ఓకే, నోట్ చేసి పెట్టుకో, 1,000,000 crores దాని మీద టర్న్ ఓవర్ జరుగుద్ది కాబట్టి. ఓకే, కాబట్టి దీని మీద విశ్లేషణ చేయడం కన్నా కూడా నా చేతనైనంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు ఈ శాస్త్రాల్లో ఖచ్చితత్వం ఎంత, ఓకే, మనం దీన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఈ ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అన్న. గురుగారు చాలా సంతోషం. మీరు నాకు ఈ సమయాన్ని కేటాయించి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అన్న. హరి ఓం శివ.